ఊపిరిలాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం. ఆనంద్ ఇంటికి వెళ్ళిపోదాం పదరా, హాస్పిటల్కి వద్దు. సరే సరే సరే, జస్ట్ మినిట్. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు? చైత్ర. చైత్ర గారు, మీరు మా బామ్మకి చేసిన హెల్ప్కి నేను థ్యాంక్స్ చెప్పట్లేదు. ఎందుకంటే మీరు చేసింది హెల్ప్ కాదు, జాబ్. చైత్ర గారు, యు ఆర్ అపాయింటెడ్. మీరు విన్నది నిజమే, మీ జాబ్ కన్ఫర్మ్ అయింది. ఇది మీకు ఇస్తున్న అడ్వాన్స్. తీసుకోండి. పర్లేదు, తీసుకోండి. రేపటి నుంచి ఇవాళ వచ్చినట్టే సేమ్ టైంకి వచ్చేయండి. ఇక ఎవరు ఏం చెప్పినా నేను విన్ను. చాలా థ్యాంక్స్ అండి. అది కాదురా ఆనంద్. బామ్మా, ఇక నుంచి నాకేం చెప్పద్దు. తన పని ఫిజియో చేయడం, నువ్వు చేయించుకోవడం, అంతకు మించి వేరే డిస్కషన్స్ ఏం వద్దు. ఓకే చైత్ర గారు, సీ యూ టుమారో. థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం. కమ్ బామ్మా, కమ్. ఒక్క నిమిషం. ఏ బెలూన్ ఇందాక గాలికొచ్చిందండి. హే, నీ ప్రేమ సందేశం మళ్ళీ ఎగిరింది. ఏ అన్లక్కీ ఫెలోనిచ్చారు. ఏంటే ఇంకా ప్యాక్ చేయకుండా సర్దుతూ కూర్చున్నారు? సీతారత్నం గారు వచ్చి చెక్ చేస్తే ప్యాక్ చేద్దామనమ్మా. అవును, ఎక్కడుంది సీతారత్నం? ఇందాకటి నుంచి కనిపించట్లేదు. వస్తానుండు. స్వీట్ తీసుకో. ఏమైందమ్మా? జాబ్ వచ్చింది ఆంటీ. ఓ కంగ్రాచులేషన్స్. సిద్ధు స్వీట్ తీసుకో. ఏమైందక్క? జాబ్ వచ్చింది. హే ఇదిగో స్వీట్ తీసుకో. స్వీట్ తీసుకో పాపా. ఎదుగోండి ఆంటీ, స్వీట్ తీసుకోండి. జాబ్ వచ్చింది. స్వీట్ తీసుకోండి. తీసుకోండి ఆంటీ. థ్యాంక్ యూ. అవును, సీతారత్నం గారేరి కనిపించట్లేదు. ఉన్నారమ్మా. సీతారత్నం గారు, సీతారత్నం గారు రామ్మా. స్వీట్ తీసుకోండి. ఎందుకమ్మా ఈ స్వీట్స్? నాకు ఉద్యోగం వచ్చింది.
ఉద్యోగం వచ్చిందా? మరి మీ మహి ఏమిటి నీకు ఉద్యోగం పోయిందని చెప్పింది? ఫస్ట్ అలాగే జరిగిందండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే పిన్ని చాలమ్మా. చాలా థ్యాంక్స్ అండి. మీరెదురు రావటం వల్లే పోయిందనుకున్న జాబ్ కూడా తిరిగి ఈ లక్షణం నీలోనే చూశాను, మళ్ళీ ఆ అమ్మాయిలో చూస్తున్నాను. అసలు చైత్రని రేపటినుంచి నేనైతే జూనియర్ సీతారత్నం అని పిలుస్తాను. పిన్ని అలా అనుకు బాగోదు. ఆ అమ్మాయి వింటే ఫీల్ అవుతుందేమో. గొప్పగా ఫీల్ అవుతుంది. సీతారత్నం అని పేరు తెచ్చుకోవటం మామూలు విషయం అనుకుంటున్నావా? సరే సరే పద పిన్ని, ప్యాకింగ్ అవుతుందో లేదో చూద్దాం. ఏంటి ఎక్కడ పని అక్కడ ఆపేసుకుని త్వరగా కానివ్వండి. సీతారత్నం సీతారత్నం, సంతోషం వచ్చినా తట్టుకోలేవు, బాధ వచ్చినా తట్టుకోలేవు. మాహీ స్వీట్ తీసుకో. జాబ్ పోతే ఎవరైనా స్వీట్ పంచుతారా? జాబ్ వచ్చింది మహి. జాబ్ వచ్చిందా? అయితే మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. ఇంతకీ నీ క్లయింట్స్ ఎలా ఉన్నారు? ఆ ఇంట్లో ఒక్కరు తప్పించి మిగతా వాళ్ళందరూ వెరైటీగా ఉన్నారే. డబ్బున్న వాళ్ళంతా అలాగే విచిత్రంగా ఉంటారు. వదిలే. ఆ ఇంట్లో మంకీ ఫెల్లో ఒకడున్నాడు. వాడంత వేస్ట్ ఫెల్లో ఎవ్వరూ ఉండరు. ఎవడక్క వాడు? ఉన్నాడులే, విరాజ్ అని. విరాజ్ అంటే రాక్ స్టార్ విరాజా? ఆ చెత్త రాక్ స్టారే. విరాజ్ విరాజ్, ఓ మై రాక్ స్టార్ విరాజ్. అక్క నీకు జాబ్ వచ్చింది రాక్ స్టార్ విరాజ్ ఇంట్లోనా? చాలా గ్రేట్ అక్క, నువ్వు చాలా గ్రేట్. ఎంచక్క నువ్వు విరాజ్ ని ప్రతిరోజు చూడొచ్చు. ఏంటక్క నువ్వు విరాజ్ ని అన్నిసార్లు కలుస్తున్నావు? ఆ దేవుడు ఎందుకు నాకొక్క అవకాశం ఇవ్వట్లేదు? అక్క నువ్వేదో ఒకటి చేసి ఒక్కసారి విరాజ్ ని కలిసేలా చేయక్క. ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్. మహి, వాడి గురించి నువ్వెక్కువగా ఊహించుకోకు. ఆ విరాజు నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు. వేస్ట్ ఫెలో. వేస్ట్ ఫెలో అయినా విరాజ్ రాక్ స్టారే. విరాజ్ పాడితే ఎలా ఉంటుందో తెలుసా? నీకేమైనా పిచ్చా? అందరమ్మాయిలు నీలానే ఉన్నారు. వాడు మంచివాడు కాదని తెలుసుకోలేకపోతున్నారు. అక్క విరాజ్ అంటే మ్యూజిక్ లో ఒక బ్రాండ్. ఒక్కసారి విరాజ్ పాట వింటే ఆ గొంతుకే గుండె లయ తప్పుతుంది. మనిషికి టాలెంట్ ఒక్కటే కాదే, క్యారెక్టర్ కూడా ముఖ్యం. లెజెండ్స్ కి క్యారెక్టర్ తో పని లేదక్క. మహి, ఛ! వాడి పేరు గాని వాడి గురించి గాని ఇంకొకసారి మాట్లాడకు. అసలే పోయిందనుకున్న జాబ్ తిరిగొచ్చిందన్న ఆనందంలో ఉంటే. సరే సరే సరే, సారీ అక్క. సరే స్వీట్ తీసుకో. అక్క జాబ్ పోయిందన్న కంగారులో నేనొక తప్పు చేశాను. ఏం చేసావు?
అది ఆ సీతారత్నం గారిని ఆ సీతారత్నం గారిని మా సీతారత్నం ఎదురొస్తే ఏ పనైనా దిగ్విజయమన్నారు. అవును అన్నాను. అక్కడ మా అక్క జాబ్ పోయిందంట. మహి, ఎంత తప్పు చేశావో తెలుసా? మన మీద జాలిపడి ఆశ్రయం ఇచ్చిన సీతారత్నం గారిని అన్నేసి మాటలంటావా? ఆవిడ ఎంత గొప్పవారో తెలుసా? ఆడపుట్టుకే భారమని సమాజం వదిలేసిన ఆడవాళ్ళని చేరదీసింది. వాళ్ల కాళ్ల మీద వాళ్లే నిలబడగల ధైర్యం ఇస్తున్న గొప్ప మనిషే. అసలు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికొచ్చామో గుర్తుందా? ఆఖరికి ఇంట్లో అన్ని గదులు నిండిపోయి మనం ఉండడానికి చోటు లేకపోతే ఆవిడ గదినే మనకిచ్చి మనకి అండగా నిలబడిన మహోన్నతమైన వ్యక్తి. అంత గొప్ప హృదయం ఉన్న ఆవిడ్ని అన్ని మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది మహి? అది సారీ అక్క, ఏదో కోపంలో అనేసాను. సారీ నాకు కాదు, సీతారత్నం గారికి చెప్పు. హా, ఎలాగో కాసేపు ఆగి ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతాం కదా, అప్పుడు చెప్తానులే సారీ. కాదు, నువ్విప్పుడే సీతారత్నం గారికి క్షమాపణ చెప్పాలి. రా అక్క, రా అక్క. రా. రా చెప్పు. అక్క చెప్పమంటుంటే. సారీ సీతారత్నం గారు. ఇలా మెల్లగా కాదు, అందరికీ వినబడేలా చెప్పు. పొరపాటున తొందరపడి మిమ్మల్ని అనుకూడని మాట్లాడినాను. అలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. ఏంటమ్మా ఇది? తను చిన్నపిల్ల, ఏదో తెలుసో తెలియకో అంది. దాన్ని నువ్వు మరీ పెద్దదిగా చూసి పాపం మహిని ఇలా ఇబ్బంది పెట్టడం దేనికి? చూసావా, అది ఆవిడ మంచితనం, ఆవిడ గొప్పతనం. నువ్వు అన్ని మాటలన్నా నిన్నే వెనకేసుకొస్తున్నారు. చైత్ర, వదిలేయమ్మా. జరిగిందంతా నేను మర్చిపోయాను, మీరు కూడా మర్చిపోండి. దామనుకుంటున్నాను. అంతేకాకుండా ప్రతిరోజు నా ఉద్యోగం అయిపోయిన తర్వాత ఈ అమ్మ ఒడిలోనే ఫ్రీ సర్వీస్ చేద్దామనుకుంటున్నాను. అలాగే అమ్మఒడి తరపున చేసే ప్రతి సేవా కార్యక్రమంలో మీతో పాటు నేను కూడా పాల్గొందాం అనుకుంటున్నాను. ఇకపై మీలో ఒకరిగా మీతో పాటు వీళ్ళందరితో పాటు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఎన్నేళ్లైనా నువ్వు మహి ఇక్కడుండొచ్చమ్మా. థ్యాంక్ యూ అండి. అమ్మా చైత్ర, నిన్నొకటి అడగొచ్చా? అడగండి బామ్మగారు. బాగా చదువుకున్నావు, మంచి ఉద్యోగం వచ్చింది. అయినా ఈ సేవా కార్యక్రమం చేస్తూ ఈ అమ్మఒడిలో ఉండాలని ఎందుకు అనుకుంటున్నావమ్మా?
మేము ఆపదలో ఉన్నప్పుడు మాకు ఆశ్రయం ఇచ్చి అండగా నిలబడింది ఈ సీతారత్నం గారి అమ్మ ఒడి. అందుకే నేను కూడా సీతారత్నం గారంత కాకపోయినా నేను చేయగలిగినంత సాయం చేసి ఈ అమ్మ ఒడిలో మాతో పాటు మరికొందరిని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాము. మహి, ఇలారా. మీరు నాకు ఇంకో సహాయం చేసి పెట్టాలి. ఏంటమ్మాది? మా చెల్లిని మీకు అప్పగిస్తున్నాను. ఇక నుంచి తన బాధ్యత మీదే. తనకి పనితో పాటు క్రమశిక్షణ కూడా నేర్పించండి. ఏ మహి, సారీ, తను కొంచెం. పర్లేదమ్మా, మేం చూసుకుంటాంగా. షట్, అన్న ఎంత పనిచేశాడు. వద్దని చెప్పినా ఆ అమ్మాయికే మళ్ళీ జాబ్ ఎలా ఇచ్చాడా ఆనంద్? ఆ అమ్మాయి వల్లే నేను హాస్పిటల్లో మాటలు పడ్డాను. పెద్దోడు కూడా ఫీల్ అయ్యాడు. బేబీ, అంత కోపం లోపలుంచుకుని అక్కడ అమ్మాయి థెరపీ చేయగానే తగ్గిపోయిందని ఎందుకు చెప్పావు? అంటే అది కొంచెం నొప్పి తగ్గిన మాట వాస్తవమేరా. ఇప్పుడు నిజం చెప్పవా? ఆ, నొప్పి తగ్గలేదంటే మళ్ళీ ఎక్కడ హాస్పిటల్కి తీసుకెళ్తాడేమో అని. అంతా నీ వల్లే అమ్మా. మళ్ళీ ఆ అమ్మాయి మన ఇంటికి రాకూడదని పంచాయతీ పెడుతున్నావు. చిన్నోడా, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలరా. ఆ అమ్మాయి మాత్రం మళ్ళీ మన ఇంటికి రాకూడదు. బేబీ, తెలుసు కదా, అన్నయ్య ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే ఎవరు ఆ నిర్ణయాన్ని మార్చలేరు. ఆ పిల్ల చేత ట్రీట్మెంట్ చేయించుకునే కంటే నా కాలైనా తీర్చేసుకుంటాన్రా. ఓ, అది కాదు విరాజ్, ఆనంద్ దగ్గర అడ్వాన్స్ తీసుకెళ్ళింది ఆ పిల్ల. ఎలా ఆపుతావు ఇప్పుడు? అత్త తీసుకెళ్ళింది అడ్వాన్సే కదా, ఇంకా జాబ్లోకి రాలేదు కదా. రేపు వచ్చి జాయిన్ అయినప్పుడు నాకు ఈ జాబ్ వద్దని ఇక్కడి నుంచి పారిపోయేలా చేద్దాం. ఏమంటారు? ఎలా చేస్తావురా? అది నేను చూసుకుంటా, మీరు నేను చెప్పినట్టు చేస్తే చాలు. గుడ్. హే పొట్టి, నీ మీద కాన్సన్ట్రేట్ చేశా. నా బిజీ టైంని నీ మీద ఇన్వెస్ట్ చేశా. విరాజ్ గేమ్ ఆడితే ఎలా ఉంటుందో రేపటి వరకు వెయిట్ అండ్ సీ. ఏమండి, లగేజ్ తీసుకురండి. ఇంట్లో అంతమంది పనోళ్ళుండగా నీకు నేను మాత్రమే పనోళ్ళ కనిపిస్తున్నానా? అత్తయ్య ఏదో క్యాజువల్ గా ఉంటుంది మావయ్య. అయినా ఆడవాళ్లతో షాపింగ్ వెళ్ళడం హానికరం అనే సంగతి తెలుసుకోడా తోడుగా వచ్చాను చూడు. నాది బుద్ధి తక్కువ. అలా అంటారేంటండి? త్వరలోనే లేక పెళ్లి కదా, మన బాధ్యత ఉంది కదా. అందుకే కదా వచ్చింది. నువ్వేమో పెళ్లి షాపింగ్ పేరుతో పుణ్యక్షేత్రాలని తిప్పావు. నమస్తే సార్. ఆ లగేజ్ తీసుకురా. అలాగే సార్. ఆనంద్, విరాజ్, ఆనంద్. హే డాడ్, మామ్. డాడ్, హౌ యు? మామ్, ఎలా జరిగింది ట్రిప్? అది నేను చెప్తానురా. దీనికోసం షాపింగ్ అయింది, మీ అన్నయ్య కోసం గొళ్ళకెళ్ళి మొక్కడము అయింది. ఏంటి మామ్, నువ్వు అక్కడ కూడా వదలలేదా? అవునరా, ఈసారి ఖచ్చితంగా ఆనంద్ పెళ్లి జరగాలని అన్ని గుళ్ళు తిరిగాం. అయితే దారి పొడుగునా ఏ దేవుణ్ణి ఏ గుడిని వదలలేదన్నమాట. బావకి పెళ్లి కుదిరితే అత్తయ్య మొక్కులు తీర్చడానికే సంవత్సరం టైం పడుతుంది. నువ్వేమైనా తక్కువ? మీ అత్తయ్యతో పాటు పనిలో పని నువ్వు మొక్కేసుంటావుగా.